ఉలవలతో చారు తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఇదైతే కర్ణాటక స్టైల్ ఫుడ్. సో ఎలా చేయాలో చూద్దాం రండి. ఉలవలు టమాటో ఉప్పేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డ కాల్చుకొని ఎండుమిరపకాయలు ఫ్రై చేసి మిక్సీలో ఇవన్నీ వేసి దాంతోపాటు కొబ్బరి తురుము 1 స్పూన్, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని అది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉడికించుకున్న టమాటో కానీ దాంట్లో వేసి కొంచెం ఉలవలు కానీ వేసి మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో తాలింపుకైతే నూనె, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు, తర్వాత మనం పట్టి పెట్టుకున్న మసాలా ఇదేసి ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఉలవల్లో మిగిలిన నీళ్ళు అయితే దాంట్లో పోసి కొంచెం తెరిలిన తర్వాత చింతపండు రసం కొంచెం పోసుకుంటే ఉలవచారు రెడీ. ఇప్పుడు ఉడికించుకున్న ఉలవలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసి తర్వాత మనం ఉడికించుకున్న ఉలవలు అయితే వేసుకొని ఇంకొంచెం నూనెలో అలా ఫ్రై చేసుకొని ఉప్పు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అలా కలిపి ఫైనల్గా కొబ్బరి తర్వాత కొత్తిమీర వేస్తే ఉలవ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.